గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ బ్రో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రతి క్రాఫ్ట్లోనూ సక్సెస్ఫుల్గా మీ మార్క్ అంటూ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా. సో హౌ యూర్ ఫీలింగ్? చాలా చాలా బాగుంది. బేసిక్గా ఏదో రకంగా సినిమాలో ఉండాలన్న ప్రయత్నం ఇది లక్కీగా వర్కౌట్ అవుతుంది. వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీకు అంటే మీ దగ్గరికి ఆల్రెడీ ఒక డైరెక్టర్గా చేస్తూ ముందుకెళ్తున్నా కానీ తర్వాత నిర్మాణ పరంగా కానీ మీరు తీసుకుంటున్న సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఇట్ ఈస్ అంటే ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది కూడా బిల్డ్ చేస్తుంది. సో మరి అదే కోలోనే ఇది కూడా తీసుకున్నారు. అంటే ఏ బేసిస్ మీద ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు? బేసిక్గా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీస్ చెప్పాలి అని చెప్పి, ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లార్జర్ దాన్ లైఫ్ చేయడం చాలామంది ఉన్నారు, కానీ కనెక్టివిటీ చేయడంలో కూడా ఒక మజా ఉంది. అదంతా చాయ్ బిస్కెట్ నుంచి నేర్చుకున్నది అది. సో అలా ఉన్న దాంట్లో ఈ కథ బాగా నచ్చి ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది చేస్తే చాలా బాగుంటుంది అని నమ్మి చేసింది. ఓకే జోసఫ్ బ్రో, అండ్ కమింగ్ టు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటర్మీడియట్ ఆ ఫేస్ అనేది కూడా మ్యాక్సిమం టచ్ చేసిన పర్సన్సే. ఇప్పుడు అంటే ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంకా బాగా కనెక్ట్ అయ్యే తీసుకున్నారు. మెయిన్గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి? అదే పాయింట్. బేసిక్గా మన లైఫ్లో ఖచ్చితంగా అందరూ క్రాస్ అయ్యే ఫేజ్ ఇంటర్మీడియట్. సో దాంట్లో చాలా డ్రామాటిక్ ఫేజ్ కూడా, సో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఫేజ్ కూడా. లైక్ ఒక డైలాగ్ కూడా లాస్ట్లో మనం వాడింది ఉంటుంది, లైక్ ఏదైనా తప్పు చేస్తే ఏంట్రా ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావు నువ్వు అని అంటారు. సరే నిజమే కదా అని చెప్పి కొద్దిగా ఎక్కువైనా చేసామనంటే ఏంట్రా అప్పుడే పెద్దడు వైపు అనుకుంటున్నారా అని చెప్పి మన పేరెంట్సే కన్ఫ్యూజ్ అయ్యే ఫేజ్. సో అట్లాంటి ఫేజ్లో చాలా డ్రామా ఉంటుంది కాబట్టి సో దాని మీద చేద్దామని స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ ఇది. అండ్ ఇంటర్వ్యూస్ జరిగాయి కాబట్టి అందరూ మిమ్మల్ని అడిగే ఉంటారు ఏంటంటే మీరు కూడా ఆ కో నుంచే వచ్చారా, ఆ 2 కాలేజ్ నుంచే వచ్చారా, ఆ ఫేజ్ అనేది చేశారా అని చెప్పి. అప్పుడైతే లేవు. ఎస్. మరి అలాంటి ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇందులో ఏ క్యారెక్టర్తో ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు అనుకోవచ్చు? అర్జున్, ఇమ్రాన్ అండ్ రాజు. నాది ఎక్కువ అంటే ముగ్గురిలోకి పంచడం ఎక్కువ జరిగింది. అంటే కొన్నిసార్లు మనకి ఇమ్రాన్ లాగా ఉండాలని మన పేరెంట్స్ కోరుకుంటారు, మనకేమో మనం అర్జున్ ఇన్బిల్ట్, బట్ రాజు లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. సో అలాగా 3 కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ దాంట్లోనే అది కూడా మనం బాగా చూసి మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. సో జస్ట్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ఓకే ఐఎమ్ రాజు అన్నట్టు ఫీల్ అవుతాం. ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి పిక్చర్ ఉండాలి అది అనుకుంటే అర్జున్ గురించి మాట్లాడతాం. ఎప్పుడో ఒక్కసారైనా బాగా చదవాలరా అనుకున్నప్పుడు ఇమ్రాన్ లాగా ఫీల్ అవుతాం. సో ఒక 3 ఆల్టర్ ఈగోస్ అనే అనుకోవాలి దాన్ని. అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంతే తినలో ఉన్నాయి. మరి మీరు దేని నుంచి బాగా ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయారు అనుకోవచ్చు ఈ 3 క్యారెక్టర్స్లో? పర్సనలీ నేను అర్జున్ ఎక్కువ ఉంటుంది నా లైఫ్లో. మోర్ ఆఫ్ అర్జున్ అన్న చెప్పినట్టు కొన్నిసార్లు రాజు కొన్నిసార్లు ఇమ్రాన్ కనబడొచ్చు షేడ్స్, బట్ మోర్ ఆఫ్ అర్జున్. మరి అర్జున్ లైఫ్లో ఒక అమ్మాయి అనేది ఉన్నారు, మరి మీ లైఫ్లో కూడా ఉన్నారా? అంటే ఈ టాపిక్ అడిగినప్పుడే దగ్గర వచ్చిందంటే యాక్చువల్లీ నువ్వు చెప్పచ్చు, నేను చెప్పండి. భయ్యా మీకు కూడా ఉన్నాయి భయ్యా? అందరికీ ఉంటాయి కదన్న. సో అది వెరీ కామన్ పాయింట్ కదా. స్కూల్లో క్రష్ లేకుండా ఎలా ఉంటాం? అసలు 16-17 అంటే పీక్ హార్మోనల్ యాక్టివిటీ ఉండేది ఆ టైంలో. ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందిగా. మీరు చెప్పే ఆన్సర్స్ అనేది కూడా కొంచెం ఆచితూచి చెప్తే బాగుంటుందేమో. అదే అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మరి బ్రో సక్సెస్ అయిందా? స్టిల్ ఇన్ అండర్ కన్స్ట్రక్షనా? లేదు అంటే లైక్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఎవరు కాల్ చేసినా సరే లవ్ గురించి అయితే స్కూల్ క్రష్ ఎందుకు వద్దన్న? ఏమో బ్రో కొంతమంది దానికోసం పట్టుబట్టి మరి చాలా రేర్ కేస్ సినారియో అది. ఓకే, లేదు కథలో ఎంతవరకు చూపించా అంతవరకే ఉంది. ఓకే అంతే. అండ్ సో ఏంటి భయ్యా మీరు సిరీస్ల వైపు ఎక్కువ వెళ్తున్నారు, మ్యాటర్ ఏంటి? సిరీస్లోనే కాదు కథల వైపు ఎక్కువ వెళ్తున్నా. దానికి ఏది బాగుంటే బేసిక్ చెప్పే కదా, మనకి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండదు మన సినిమాల్లోకి వెళ్ళాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అది అని చెప్పి ఆ ప్యాషన్తోనే వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ ఏదో రకంగా ఒక భాగం అవ్వాలి అన్నదే. సో అది సిరీస్ అని ఆలోచించుకున్నది లేదు, ఏది లేదు.
బాగుంది అని అంటే దూకేయడం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అలా ఎప్పుడు, ఎందుకనంటే రావడమే యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు నాది మొత్తం పెద్ద స్క్రీన్లోనే చూడాలి ఇది అలా కాకపోయినా కూడా ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా దూరిపోవాలి, మనం కనెక్ట్ అవ్వటం ముఖ్యం. ఇంకొక సీరియల్ ఒకటే మిగిలింది ఇంకా. అంటే దాని జోలికి ఇప్పుడే వెళ్ళకపోతే అదే 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 ఆబ్వియస్లీ, కానీ బట్ అదే అంటుంది, అది ఒకటే మిగిలింది. వాట్ ఎవర్ మీడియం, ఒక వీడియో ఉంది, అది ప్లే అవుతుంది, అది ఇది అని అంటే వి స్టార్టెడ్ విత్ 1 minute వీడియోస్. ఒక చుట్టుపక్కల ఎవరు యాక్టర్స్ లేని టైంలో యానిమేషన్ వీడియోస్ చేశాను నేను. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏ రోజు ఒక లిమిట్ అనేది ఉండదు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నేను ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది లక్కీగా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఎంజాయింగ్ కానీ ఇప్పుడు అనగలుగుతున్నా కానీ. సో ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూనే మనం చెప్పాలనుకున్న చెప్తున్నప్పుడు మీడియంతో సంబంధం లేదు అని. ఓకే, అంటే ఎవరైనా కానీ ఒక ట్రెండ్కి తగ్గట్టు కథలు సిద్ధం చేసుకొని వెళ్ళడం అనేది కూడా ఒక ఫ్యాషన్ అనేది జరుగుతూ ఉంటుంది అప్కమింగ్ వాళ్ళు. అండ్ ఫస్ట్ స్టెప్ ఎవరైనా వేయాలి అనుకున్నప్పుడు దే విల్ గో విత్ అనే సేఫ్ జోన్స్. అంటే ఒక లవ్ స్టోరీ కానీ అందులో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఏదైనా తీసుకొని వెళ్ళడం. కానీ మీరు మెయిన్గా ఈ కైండ్ ఆఫ్ ది తీసుకొని వెళ్ళడానికి ద రీజన్ ఏంటి, ఇన్స్పైర్ అనిపించింది ఏంటి? నాకు తెలిసి న్యూ సేఫ్ ఈజ్ రిలేటబిలిటీ. సో ఇదేం అంత పెద్ద స్టెప్ అని అనకూడదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ సేఫ్ స్టెప్ బికాస్ జనాలు ఇప్పుడు రిలేటబుల్ కంటెంట్కి మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో లైక్ ఆబ్వియస్గా ఇది సేఫ్ స్టెప్. అంటే ఇది ఈ జనరేషన్ వాళ్ళకు కొత్త బంగారు లోకం అనుకోవచ్చా? అంటే మరీ అంత కాదు, కొంచెం పోల్చలేను, ఎందుకంటే నాకు కొత్త బంగారు లోకం చాలా పెద్ద ఎమోషన్ కాబట్టి నేనైతే అలా పోల్చలేను. చాలా ఇప్పుడు అందులోనూ ఆ టైం ఎగ్జాక్ట్ ఇంటర్లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది అది. సో అదొక ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు నాకు ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడినా నేను చాయ్ బిస్కెట్ కంటెంట్ చూసి చాలా ఆ టైంలో మా కాలేజ్ టైంలో ఇది అని చెప్పేసి, ఇప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితం అయిపోయింది కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలాంటిది కరెక్ట్గా ఆ ఏజ్లో ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్మీడియట్ బ్యాక్డ్రాప్లో ఆ లెవెల్ ఒక లవ్ స్టోరీ రావటం, దాంట్లో ఉన్న హై పాయింట్స్, ఫాదర్ ఎమోషను, ప్రకాష్ రాజ్ గారిది, ఏడవనోడు లేడు థియేటర్లో. సో ధైర్యం కూడా ఉండదు పోల్చుకోవడానికి, అసలు ఆ మాట అనడానికి కూడా ధైర్యం ఉండదు. అది వేరే క్లాసిక్ అసలు. ఎందుకంటే కొన్ని చూసేటప్పటికి అక్కడ అంటే అప్పుడు మనం చూసిన దానికి దీనికి ఆ కనెక్టివిటీ అనేది కూడా ఇందులో మనకు కనిపించాయి అనమాట. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి అరే మేము చేసామని చెప్పేసి ఆ కనెక్టివిటీ రాదు, కానీ కొంతమందికి మాత్రం ఆ కనెక్టివిటీ జస్ట్ కొంచెం మాత్రం టచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్. అండ్ ఇందులో మీరు ఇంకొంచెం ఎగ్జాచురేట్ చేసి ఆ ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి అయినా కానీ లేకపోతే కొంచెం వెళ్ళినట్టు కూడా అనిపించలేదా? ఏమండి, మేము తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ ఏంటి అని అంటే, ఇందులో వీళ్ళు ఎగ్జామ్ పేపర్లు కొంటారు కదా, ఎగ్జామ్ పేపర్లు కొనటం కూడా సినిమాటిక్ లిబర్టీ. జనరల్గా ఐఐటీకి 4 సెట్లు ఉంటాయి, మేము ఒక సెట్టే చేసాం. ఎందుకనంటే ఇప్పుడు 4 సెట్లు అంటే అది ఇంకో ఎపిసోడ్ అయ్యింది. అలా కాకుండా ఒక పేపరే కొన్నారు, 3 రాశారు అన్న ఒక సినిమాటిక్ లిబర్టీ తప్ప డ్రామా అన్న చాలామందికి ఉంటుంది. నాకు లాస్ట్ 2 daysలో నాది ఒక స్నీక్ పీక్ అని చెప్పేసి ఒక సీన్ వచ్చింది, అది మాట్లాడదాం. దాని గురించి నాకు ఊరికే నేను దాని తాలూకా కామెంట్స్ గురించి చెప్తాను. కొంతమంది లిటరల్లీ అంటే నేను ఇన్ని రోజులు మనోడు దాని గురించి కోర్టుది నేను ఫాలో అవుతున్నప్పుడు కొన్నిసార్లు మంగపతియే కరెక్ట్ అంటారు అని అన్నప్పుడు, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేలాగా ఒకరిని కూర్చోబెట్టి అలా టార్గెట్ చేసి కార్నర్ చేయడం మీరు కరెక్ట్ అనుకుంటున్నారా అని చెప్పేసి అంటే కొన్నిసార్లు ఆలోచిస్తే ఏంటంటే ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన చేయడంలో తప్పేం లేదని వాళ్ళ వైపు మాట్లాడతారు. కానీ ఇందులో నాకు కొంతమంది అందుకే స్థాయికి మించి చదివించకూడదు, ఎవరి స్థాయికి తగ్గట్టు అటు బిహేవ్ చేయాలి అని అంటే తప్పే ఉంది. ఒక లారీ డ్రైవరు అనేవాడు వాడి కొడుకుని ఐఐటీలో చదివించాలి. ఎందుకనంటే ఇమ్రాన్ బ్యాక్గ్రౌండ్ కూడా అదే, ఆడు అలాగే వచ్చి ఉండొచ్చేమో. ఆడు ఐఐటీ చదివించాలి అని వాళ్ళ కొడుకుని అనుకొని తను తీసుకొని జాయిన్ చేయించినప్పుడు ఇలా అవమానించడం ఏదైతే ఉందో దాన్ని చాలామంది అందుకే నువ్వు దానికి తగ్గట్టు చదివించుకోవాలని కామెంట్లు పెడితే నాకు భయం వేసేస్తుంది. అలా ఎలా జడ్జ్ చేస్తారు? బేసిక్గా కామెంట్ అంటే అర్థం ఏంటి? కామెంటరీ, నీ ఉద్దేశాన్ని చెప్తున్నావు ఒక కంటెంట్ మీద. ఒక లారీ డ్రైవర్ గాడికి ఐఐటీ చదివించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చదివిస్తాడు అని అంటే ఎందుకు చదివించకూడదు అంటా నేను. సో అవన్నీ చూసినప్పుడు ఓకే వీళ్ళు దీన్ని ఎగ్జాజరేషన్లో ఫీల్ అవుతున్నారా, వీడిని అవమానించడానికి ఆయన లారీ డ్రైవర్ని చేసామంటే కాదు. ఎందుకంటే లిటరల్లీ నా కాలేజీలో జరిగింది. ఒకడు లారీ డ్రైవర్ అంటే ఏది నేను ఇటు సైడ్ చూపించా కానీ ఒకడు లారీ డ్రైవర్, మీ నాన్న లారీ డ్రైవర్ అంటే ఒకడు నిజంగా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు నవ్వుతున్నావురా అని చెప్పేసి కాలర్ పట్టుకున్నాడు. నేను చూసా, నాకు చాలా బాధేసింది. అదేంటి అలా అనేసాడు ఏంటి, లారీ డ్రైవర్ అంటే నవ్వాల్సిన అవసరం ఏంటి?
ఈడికైనా బుద్ధి లేదా, ఈడేం చేసుకొని వచ్చాడు, ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మనకు ఆడమే కోపం ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ గడి బ్యాక్ స్టోరీకి వెళ్తే ఆడికి ఎమోషన్ ఉంటుంది, మేనేజ్మెంట్ వైపుకి వెళ్తే అటువైపు ఒక ఎమోషన్ ఉంటుంది. అండ్ ఈవెన్ నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేనే ఒక మాట అంట, ఈ కాలం పిల్లల కాడ పేరెంట్స్ ఏంటంటే కూడా అవమానం ఫీల్ అవుతున్నారండి అని. ఆ క్యారెక్టర్ వైపు మాట్లాడుతున్నప్పుడు నాకే బాధేసింది, అది చేసింది తప్పు, కానీ నేను యాజ్ ఎ మేనేజ్మెంట్ నేను దాన్ని సమర్థించాలి. అలాగా ఇన్ని ఎమోషన్స్ చూసాం, కానీ ఎగ్జాజరేట్ చేసింది అయితే ఏమీ లేదు. అదొక్కటి లిబర్టీ తీసుకొని కీ అన్నది ఒక సెట్గా చేసాము తప్ప ఉంది, ఆ డ్రామా ఉంది. అసలు నేను చదివిన క్యాంపస్లో అయితే సంవత్సరంకి ఒకళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఆ సూసైడ్స్ గురించి తర్వాత మాట్లాడదాము, ఈ కంటెంట్లో ఇప్పుడు దీన్ని కాదని చెప్పేసి ఆ ఏదైతే లాస్ట్లో ఇక్కడ మనం ఆపిన సిరీస్ ఆపినది ఉందో ఆ ట్విస్ట్తో ఎండ్ చేసాం. ఎందుకంటే దీని గురించి నెక్స్ట్ మాట్లాడే ఛాన్స్ ఉంది అని చూపించుకోవడానికి. అలాగా ఎన్ని సూసైడ్స్ చూసాము, ఇంకా అవి పట్టుకోలే, ఎందుకంటే హెవీ అయిపోద్ది వీళ్ళ ఏజ్కి. ఇప్పుడు ఇది మాట్లాడటం కొంచెం హెవీ అయిపోద్ది, మనం అనుకున్న టోన్కి హెవీ అయిపోద్ది అని చెప్పేసి